श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणान्नवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिम् लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदमोहतत्तदितराणि तृणाय मेनि अस्मद्गुरोः भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ चरणं प्रपद्ये माता पिता युवतस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यश्च नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रिवलं प्रणमामि मूर्ध्ना भूतः सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलसीकरयोगिवान् भक्ताङ्घ्रिरेणुपरकाल यतिमुनिं प्रणतोऽस्मि नित्यम् तत्त्वेन यच्चिदधीश्वरदत्त्वभावः भोगापवर्गतदुपाय गतिरुदारः सन्दर्शयन्निर्मिमीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराशराय हंसैषड्भिः समाकीर्णम् अङ्गैर्वेदमिवापरम् पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरम् व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषम् सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं जैतः सर्वकिल्बिषनाशनं विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरा पुरुषार्थोपपादने भारती भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवम् तत्कर्म यन्न बन्धाये आयासाया परं कर्म विद्यान्या शिल्पनैपुणम् श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमायतेतो मम स्पृहयते किमतः परेण नो चेन्ममापि यतिशेखरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विधेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगशयनं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृतध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं शिरसा चतुर्भुजं नमामि विष्णुं శిరసా చతుర్భుజం. విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో 5వ అధ్యాయం చదువుతున్నాం అన్నమాట. ఈ 5వ అధ్యాయంలో కూడా ఒక 10 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ అవిద్యాది వివిధ సృష్టి వర్ణనం అన్నమాట. అంటే వివిధ రకమైన సృష్టిలు ఎలా సృష్టించబడ్డాయి అనేటువంటి విషయాన్ని గురించి మైత్రేయుడు అడిగిన దానికి పరాశరుడు చెప్తున్నాడు అన్నమాట. మొదట ఏమి సృష్టించబడ్డది, ఆ తర్వాత ఈ క్రమం అంతా కూడా చెప్తున్నారు అనమాట. మైత్రేయ కథయామేష శృణుస్వసుబాహిత యథా సత్యతి దేవాదీన అఖిలాన్ ప్రభు అని చెప్పి, మైత్రేయ విను అని చెప్పి దేవతలు అందరినీ కూడా ఎలా సృష్టించాడు బ్రహ్మదేవుడు అనే విషయాన్ని చెప్తానని చెప్తే, అప్పుడు సృష్టిం చింతయస్తస్య కల్పాదిషి యథాపుర అబుద్ధిపూర్వక సర్గ ప్రాదుర్భూత తమోమయ. ఇలా పూర్వకల్పాదుల సృష్టి గురించి ధ్యానిస్తూ ఉండగా మున్ముందు తమోమయ విశేష ధ్యానం లేని బుద్ధిపూర్వకంగా సృష్టి సంభవించింది అని చెప్పి, తర్వాత తమోమోహో మహామోహ స్థామిత్రోహి అంతసంహిత అవిద్యా పంచభూత మహాత్మన అని చెప్పి ఈ విధంగా మోహము, తమస్సు, మోహం, మహామోహం, తామిశ్రం, అంధతామిశ్రం అనే పేరుతో పిలవడే అవిద్యాపూర్వకమైన 5 విధాల సృష్టి ప్రాదుర్భవించిందని చెప్పి, పంచదా అవశిష్ట సర్గో ధ్యాయతో ప్రతిబోధవాన్ బహిరంతో అప్రకాశచ్చ సమృతాత్మ నగాత్మక. తర్వాత నగములు అంటే ఏ విధంగా అంటే ఏవైతే స్థావరాలు, నగములు అంటే స్థావరం అనమాట, వాటిని ఆయన ఈ 5 విధాల సృష్టి భగవంతుడు ధ్యానిస్తూ ఉండగా, అంటే మొదటి నిలకడ సరిగా లేని కారణంగా అటువంటి సృష్టి కలిగించబడింది అనమాట. అంటే నగాత్మకమైనటువంటి సృష్టి. దాంట్లో కూడా
దీనినే ముఖ్య సర్గ అని అంటారనమాట. అంటే ముఖ్యమైనటువంటి, ఎందుకంటే అన్నిటికంటే కూడా మొదట ఉన్నది కాబట్టి దీన్ని పురుషార్థ సాధం కానట్టు ఆ సృష్టిని చూచి మరో సృష్టి కావించాలని బ్రహ్మ ధ్యానించను. అప్పుడు అలా ధ్యానిస్తూ ఉంటే తిర్యక్ స్రోతమైనటువంటి సృష్టి కలిగిందనమాట. ఆ సృష్టిలోని ప్రాణులన్నీ కూడా అడ్డంగా సంచరిస్తాయి, కానీ అది తిర్యక్ శ్రోత్రం అని వ్యవహరించబడింది చెప్పుకున్నాం. తస్యాభి ధ్యాయతభ్యవర్తత యస్మాత్ తిర్యక్ ప్రవృత్త తిర్యక్ శ్రోత స్తత శ్రుత. ఆ తర్వాత దీని తర్వాత సృష్టిలో పస్వాదయస్తే విఖ్యాత తమప్రాయాహి అవేదిన ఉత్పత గ్రాహిణచ్చైవతే అజ్ఞానే జ్ఞానమానిన అని చెప్పండి. అందువల్ల పుట్టినటువంటి ఈ పశుపక్షాదులు కూడా తమో గుణంతో కూడినవి, జ్ఞానం లేనివి అన్నమాట. దారి తప్పి నడిచేవి, తెలివి లేని అయినా కూడా తెలివి గల వానిలా ప్రవర్తించేవి అనమాట. అందువల్ల పశువులు అని పేరు వచ్చాయి, వహించాయి. వాటిలో ఉండేటువంటి లక్షణాల గురించి అహంకృత అహంమాన అష్టావింశద్వధాత్మక అంత ప్రకాశాప్తే సర్వే ఆవృతాచ పరస్పరం. కాబట్టి వాటి యొక్క లక్షణాల గురించి చెప్పారనమాట. ఏమని? అవి అహంకారంతో కూడుకున్నవి, వాటి చిత్తవృత్తులు అహంకార పూరితాలు, అవి 28 వధ స్వభావాలు కలిగినటువంటివి. వాటిలో చైతన్యం అంతర్గతమై ఉంటుంది, అనగా బహిర్గతం కాదు. ఒకటి ఇంకొక దాని స్వభావాలు తెలియనట్టువి, ఒక జీవి సంగతి మరో జీవికి తెలియనవి కాన పరస్పర అంటే దోషాలు, చెవుడు బుద్ధి మున్న ఇంద్రియ దోషాలు, ఈ తుష్టి యొక్క ఆసక్తులు, సిద్ధి యొక్క ఆసక్తులు, మొత్తం కలిపి 28 దోషాలని చాలా వివరంగా చెప్పుకున్నాం అనమాట. అంటే ఈ పశువులు ఎలా ప్రవర్తిస్తాయి, వాటిలో ఉండేటువంటి లక్షణాల గురించి కూడా చెప్పుకున్నాం అనమాట. అంతేకాకుండా ఇక్కడ అష్టవింశత్ వధాత్మక అని చెప్పారు. అష్టావింశత్ అంటే 28 వధాత్మక అని చెప్పారు. కానీ పుస్తకాల్లో విధాత్మక అని అంటే కొన్ని విధం అంటే 28 భేదాలు కలిగినటువంటివి అని కూడా చెప్పబడినమాట. అంటే ఈ 28 భేదాలు ఎలా ఏర్పడంటే గోళ్లను కలిగినటువంటివి, అంటే రకరకమైనటువంటి గోళ్ళు, మామూలుగా జంతువులకి గిట్టలు అంటారు మనం, వాటిని బట్టి 28 భేదాలుగా ఉన్నటువంటివి అని కొన్ని పుస్తకాలు చెప్పారు. అవి ఎట్లా అన్నట్లయితే 2 గిట్టలు గలవి ముఖ్యంగా, తర్వాత అలాంటివి 2 గిట్టలు గలవి 9, 6 ఒకే గిట్టను కలిగేటువంటివి 6 అనమాట, అంటే 15 అయిపోతుంది. ఇక 13 5 ఇలా మొత్తం కలిపితే 28 భేదాలు కలిగినని చెప్పి, అంటే భేదాలంటే ఇక్కడ తిర్యక్కులలో ఉన్నవని గ్రహించారు. అంటే పశువులలో ఉన్నటువంటి భేదాల గురించి చూడండి. ఆ రోజుల్లో ఎలా మరి అంటే పశువుల యొక్క గిట్టలను, పశువులే కాదు ఇక్కడ అనేక విధమైనటువంటి జంతువులు అనమాట. ఒక పశువులు అయితే ఏదో మన ఇంట్లో ఉంటుంది, కట్టేసి ఉంటాం, మనకు తెలుస్తుంది ఎన్ని గిట్టలు ఉన్నాయి ఏమిటని. కానీ ఇటువంటి పురాణాల్లో కూడా ఒక్కొక్క జంతువులకి ఎన్ని గిట్టలు ఉన్నాయనే విషయాన్ని కూడా చెప్పబడింది. ఇది 6కి ఒకే గిట్టను కలిగినటువంటి, 13 5 చొప్పున గోళ్ళను కలిగినటువంటి మొత్తం 28 చెప్పబడింది. వాటిలో కూడా ఆవు, మేక, దున్న ఇలాంటి ఎనుబోతు అంటారు. దున్న అంటే ఎనుబోతు అన్నమాట. బర్రె, పంది, గవయం అంటే గురుపోతు, ఆవు వంటిది అడవి జంతువు అనమాట. రురువు అంటారు, అంటే నల్ల చాపల దుప్పి, గొర్రె, ఒంటె, ఇవన్నీ కూడా 2 గిట్టలు గలవి అనమాట. ఇక తర్వాత ఇక గాడిద, గుర్రము, కంచర గాడిద అంటే అడవి గాడిద, గౌరవం అంటే ఒక విధంగా జింక్ అన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు లేదులేండి, అవి 8 కాళ్ళు గలది, మీది చూపులు చూచే జంతువు, సింహాన్ని అయినా బాధ పెడుతుందని కొందరు మంచు కొండలో ఉంటుందిట, పక్షి అని మరికొందరు. అంటే దాని గురించి తెలియదు మనకి ఎక్కువగా. అంతేకాదు చమరీ మృగము, ఇవి ఒంటి గిట్టలు ఉన్నటువంటివి 6 అనమాట. ఇంకా 5 గోళ్ళు ఉన్న పశువులు కూడా ఉన్నాయన్నమాట. అవి ఏవి? కుక్క, నక్క, తోడేలు, పులి, పిల్లి, కుందేలు, ఏదు, పంది, సింహము, కోతి, ఏనుగు, తాబేలు, ఉడుగు మొదలైనవి. కాబట్టి ఈ విధంగా అంటే 2 రకాలుగా అర్థాత్మక అని, లేదా ఇక్కడ వధం అంటే దోషాలని, విధాత్మక అంటే ఇటువంటి గిట్టలను బట్టి వాటిని క్లాసిఫై చేశారనమాట. ఈ విధంగా ఈ యొక్క శ్లోకంలో బ్రహ్మ యొక్క సృష్టి పశువుల గురించి చెప్పబడిందన్నమాట. ఆ తరువాత మనం 11వ శ్లోకం నుంచి ఈరోజు చెప్పుకుంటూ పోదాము. తమపి అసాధకం మత్వా ధ్యాయతో అన్యస్తతో అభవత్ ఊర్ధ్వశ్రోతా తృతీయ
యస్తు సాత్వత సాత్విక ఊర్ధమ వర్తత. అంటే పాపం సృష్టి చేశాడు ఆయన, కానీ అయినా కూడా తృప్తి చెందలేదనమాట బ్రహ్మ. ఎందుకంటే తాను సృష్టించిన దానిలో పశువులన్నీ ఉన్నాయి, వాడికి ఎటువంటి జ్ఞానము లేదు, వాడి పురుషార్థం ఇవన్నీ ఏమి తెలియవు. ఏదో సమయానికి ఆకలి వేస్తే కొన్ని వేటాడతాయి, కొన్ని తింటూ ఉంటాయి వేటాడకుండానే. అవి కూడా వేటాడకపోయినా కూడా అడవిలో ఉన్నప్పుడు ఎవరు పెంచుకోకపోతే పాపం వాటికి కూడా ఆహారం కోసం సంచరించాలి కదా, ఒకే చోట దొరకదు కదా ఆహారం. ఏదైనా పళ్ళు తినేటువంటి కందమూలం తినేటువంటివైనా చెట్లు ఆకులు తినేటువంటివైనా దేనికైనా ఆహార సంపాదన ముఖ్యమే. కాకపోతే వేటాడటం అనేది ఉండకపోవచ్చు, ఇది కూడా ఒక వేట అన్నమాట. కాబట్టి అటువంటి ఆహార సంపాదన వాటి తినటము ఇవి తప్ప వాడికి ఏం తెలియదు అన్నమాట. ఇవన్నీ తెలియనికి అంతేకాదు, ఇంకా పైపెచ్చు ఇవన్నీ కూడా తెలివి లేని అయినను కూడా తెలివి, అందువల్లనే పశువులని పేరు వచ్చింది. ఇలాంటివి సృష్టించాడు ఆయన, కానీ ఆయనకు ఎందుకో అసంతృప్తి అన్నమాట. ఇంకా అసలైనటువంటి సృష్టి జరగలేదు అని ఆయనలో ఆ అసంతృప్తి ఉండిపోయింది అన్నమాట. కాబట్టి మళ్ళా ఆలోచించాడు ఇప్పుడు ఏమి సృష్టి చేయాలని. ఆ విధంగా తమపి అసాధకం మత్వ తామపి అంటే పైన చేసినటువంటి క్రియకులు కూడా సృష్టి చేయడం వలన సంతోషం పొందక తిరిగి ధ్యానం చేస్తూ ఉన్న బ్రహ్మ నుండి ఏమైనది మత్వా ధ్యాయతో అయ్యత అన్య తతో అభవత్. అన్య అంటే వేరే అన్నమాట, అంటే వేరే విధమైనటువంటి సృష్టి జరిగిందనమాట. అది ఎటువంటి సృష్టి? అది ఊర్ధ్వ శ్రోత తృతీయస్తు. ఊర్ధ్వ శ్రోత తృతీయస్తు. తృతీయస్తు అంటే ఏమిటి? మూడవది అన్నమాట. ఊర్ధ్వ శ్రోత అంటే ఏమిటి? ఊర్ధ్వ అంటే పైకెని, ఊర్ధ్వ భాగం అంటాం అంటే పైకెని. ఈ మూడవది సృష్టి ఏమిటి? ఊర్ధ్వ శ్రోతం లేదు శ్రోతస్సు అని చెప్పు లేదు, ఊర్ధ్వ శ్రోతం. ఇది సాత్విక గుణం అధికంగా కలది కాబట్టి ఆ సృష్టి ఊర్ధ్వగమనం కలదయింది. ఇక్కడ ఊర్ధ్వ సృష్టి అంటే ఏమిటి అంటే దేవ సర్గము జరిగిందని చెప్తున్నాను. ఊర్ధ్వ సృష్టి అంటే దేవ గణము, దేవ సర్గము అని చెప్తున్నాడు. తమపి అసాధకం అని మొదలుగా ఉన్న 3 శ్లోకాలు తమ్ ఇది అంటే ఊర్ధ్వం అనగా ఏమిటి? ఉపరి అంటే పైన అని అర్థం. అనగా ఇక్కడ పైన అంటే ఏమిటి? పైన అంటే పైన కింద మధ్య అంటుంటాం ఉంటుంది, మధ్య భాగంలో నడుము, కింద పాదములు, ఇది ఓకే. కానీ ఇక్కడ ఊర్ధ్వం అంటే అర్థం అది కాదు. అంటే దేహమునకు వెలుపలనే, అంటే ఊర్ధ్వ శ్రోత అని చెప్పబడింది. ఇక్కడ శ్రోత అంటే ఏమిటి అనగా ఆహారాన్ని స్వీకరించడం అని అర్థం. శ్రోత ఆహారాన్ని స్వీకరించడం. సరే, మనం ఎలా స్వీకరిస్తామండి ఆహారం? నోటి ద్వారా ఆహారాన్ని స్వీకరిస్తాం. చక్కగా మంచి సువాసన ముక్కు ద్వారా వాసన చూసి, జిహ్వ ద్వారా రుచి చూసి, అప్పుడు నోట్లో నుంచి మనం ఆహారాన్ని స్వీకరిస్తాం. ఇంకా చక్కగా బాగుంది అంటే ఇంకొంచెం ఎక్కువ తింటాము, బాగలేదంటే ఏదో వేసిందే మళ్ళీ వదిలేయకుండా తింటారని చెప్పి పక్కన పెట్టకుండా దాన్ని ఎలాగో తింటాము. కానీ ఇది మన మానవుల యొక్క పద్ధతి అనమాట. అంటే శరీరం లోపలికి ఎలా ఆహారాన్ని పంపిస్తాం? మనం నోటి ద్వారా చేరవేస్తాం. నోటి ద్వారా అనమాట. అంటే మామూలు పరిస్థితులు చెప్తున్నాను. అంటే మనకి ఏదైనా తీవ్రమైన అనారోగ్యాలు ఏర్పడినప్పుడు నోటి ద్వారా ఇవ్వలేకపోతే ఇవ్వగలుగుతాం అనమాట. కానీ ఇప్పుడంతా కూడా సైన్స్ పెరిగిపోయింది కాబట్టి ఆహారాన్ని నాసిక అంటే ముక్కు ద్వారా కూడా లోపలికి పంపిస్తూ ఉన్నాం అనమాట. అది ఇక అంటే ఆహారాన్ని మామూలు పద్ధతి అది వేరే అనమాట. కానీ ఇక్కడ మామూలు పరిస్థితిలో ఎలా స్వీకరిస్తాం? నోటి ద్వారా స్వీకరిస్తాం. కానీ ఇక్కడ ఊర్ధ్వ శ్రోత అంటే దేవతలు అట్లా కాకుండా, ఇది మనకి తెలియనటువంటి విషయం అనమాట, కొత్త విషయంగా ఉంది. దేవతలు అట్లా కాకుండా ఆహారము తనువుకు వెలుపలనే, తనువు అంటే శరీరం అండి, అంటే మన శరీరం లోపలికి వేస్తాం ఆహారాన్ని. అది జీర్ణమై మనకి రక్తంలో కలిసిపోయి మనకి శక్తిని, బుద్ధి బలాన్ని అన్నీ ఇస్తుంది. మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి మన బుద్ధి బలం కూడా మారుతూ ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు. మరి ఎలాగే స్వీకరిస్తారు? తనువుకు వెలుపలనే శ్రోత అనగా ఆహారాన్ని స్వీకరించడం
ఎవరికి ఉన్నదో వారు బహిస్రోతస్సులు, శ్రోతస్కులు వారు అని అర్థం. బహిస్రోతస్కులు అంటే బహి అంటే బయట, బయట నుంచి ఆహారం ఎలా స్వీకరిస్తారు? దాన్ని అమృతం అని పేరుతో పిలువబడేటువంటి ఆహారమును, అంటే నెయ్యి మొదలగు వాటిని దర్శించుట చూచుటతోనే తృప్తిని పొందుతారు. ఇది అన్నమాట దాంట్లో ఉండే. అంటే వాటిని చూచి తృప్తి పొందుతారు అన్నమాట. లేదు దర్శించడం, చూచి దర్శించడం, దానితోనే తృప్తి పొందుతారు వాడు. అంటే ఆహారాన్ని అలా స్వీకరించడం అన్నమాట లోపల. దీని వలన ఊర్ధ్వ ఊర్ధ్వ శ్రోత అనేటువంటి పేరు వచ్చిందన్నమాట. ఇది తర్వాత అట్లాగని శృతి తెలుపుతున్నమాట. అంటే దేవతలు పదార్థాన్ని తినరు, రసమును తాగరు, ఈ అమృతమును చూచుటతోనే తృప్తిని పొందుతున్నారు అని సాత్విక ఊర్ధ్వం. అంటే సాత్వికం అనగా సుఖం యొక్క ప్రకారం ఉన్నగని, ఊర్ధ్వం అనగా ఎక్కువ ఎట్లా అవుతావో ఆ విధంగానని అర్థం. కాబట్టి ఈ విధంగా వారు ఆహారాన్ని తీసుకుంటారు. కానీ తిర్యక్ శ్రోతులు ఏమిటి అంటే అర్థం, అవి పశుపక్షులు మొదలైన వాటివన్నీ అసాధకములు అని తలంచాను బ్రహ్మ. కాబట్టి తిరిగి ఆలోచనలో పడిపోయి ఇటువంటి సర్గమును చేశాడు, అంటే సృష్టిని చేశాడు. ఇవి ఎక్కువ సాత్విక గుణము పెరుగుతుండేదిగా ఉన్నదనమాట. అనగా అనుభవం పెరుగుతున్న కొద్దీ ఆనందము జ్ఞానము తరగడానికి బదులు పెరిగే తీరుగా ఉన్నటువంటి స్వభావం కలది దేవత. కాబట్టి ఈ విధంగా దేవతను సృష్టించాడు. వారందరూ కూడా ఊర్ధ్వ శ్రోతస్సులు అనమాట. ఈ సందర్భంగా మనం ఒక చిన్న విషయం చూశాను. అది అంటే మనం అందరూ ఎప్పుడు అనుకుంటూ ఉండేటువంటి విషయమే. మీలో కూడా చూసి ఉండవచ్చు ఆ వీడియో. ఏమిటంటే మనం సామాన్యంగా ఏదో వ్రతాలు గీతాలు జరుగుతుంటాయి, పూజలు జరుగుతుంటాయి, తర్వాత పండుగలు పబ్బాలు వస్తూ ఉంటాయి. లేదు ప్రతిరోజు కూడా దైవారాధనలో సమయంలో ఆహారాన్ని దేవతకు, అది దైవానికి నైవేద్యం పెట్టి తర్వాత భుజించేవారు కూడా ఉన్నారు. ప్రతిరోజు కూడా చేసేటువంటి వారు. సరే, క్రమంలో మనం చాలా రుచికరమైన పదార్థాలు చేస్తూ ఉంటాం అనమాట. అంటే మనకి ఏదైనా ఇష్టమైన పదార్థాలు చేస్తూ దేవుడికి నైవేద్యం పెడుతూ మనం స్వీకరిస్తూ ఉంటాం. దాన్ని ఎవరో ఒకరు అడిగారంట, ఏమయ్యా ఈ విధంగా నువ్వు నైవేద్యం పెడుతున్నావు, బాగానే ఉంది, నీకు రుచికరమైనటువంటి పదార్థాలన్నీ కూడా నీవు తయారు చేసుకొని నీ తృప్తి కోసము, నీ పొట్ట బాగా సంతోషంగా ఉండాలి, లేదు నీ నాలుగు రుచించాలనేటువంటి విధంగా నువ్వు తింటున్నావు కదా, అవన్నీ దేవుడికి పెడతావు. మరి దేవుడే నిన్ను అడిగి కావాలి, లేదు పులిహోర కావాలని అడిగారా? లేదు కదా. మరి ఆయన ఏం తింటారా? లేదు కదా. మరి అవన్నీ ఎందుకు ఆయనకి పెట్టి నువ్వు తింటున్నావు అని అడిగారు. దానికి ఒక చక్కటి ఆచార్యులు ఎవరో సమాధానం చెప్పారనమాట. ఎవరు చెప్పారో తెలియదు, కానీ కాకపోతే అది చెప్పారో లేదో తెలియదు, మొత్తానికి ఆ వీడియో బాగుంది, అందుకని మీతో పంచుకుంటుంది. ఇక్కడ ఆ విషయం వచ్చింది, దేవతల గురించి వచ్చింది కాబట్టి దైవము దానికి ఒక సమాధానం చెప్పారనమాట. ఉదాహరణకి మనం వేదాలు చదువుతుంటామండి, వేదాలని అవసరం లేదు, ఏదైనా ఒక మంచి శ్లోకం చదువుతుంటాం. ఒక సుభాషితాన్ని నేను చదివాను, పుస్తకంలో ఉన్నది, నేను చదివాను. ఆ తర్వాత ఎవరికో చెప్తాను, బాగుందండి మీరు కూడా చదవండి అని చెప్తాను. సరే, వారు కూడా చదువుతారు. అలాగే ఈ మంచి వాక్యములు సుభాషితాలు 10-15 మంది చదువుతారు అనుకోండి. ఎంతోమంది చదువుతారు, 10-15 మంది కాదు, ఎంతోమంది చదువుతారు. అందువలన ఈ యొక్క పుస్తకములో ఉన్నటువంటి ఆ అక్షరములు కానీ, ఎవరికైనా అక్షరములు వీటి వలన చెందదు, అంతే కదండి. మనం చదివినందువల్ల పుస్తకంలో ఉండేటువంటి అక్షరాలు ఏమైనా మార్పు చెందుతాయా? అవేం మార్పు చెందవు. కానీ అవి అందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదిస్తాయి. పుస్తకం తెరవంగానే చదవంగానే మనకి జ్ఞానం. మరి అది ఎలా సాధ్యం? అదేమీ మార్పు చెందటం లేదు, కానీ మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అనమాట. అది ఎలా సాధ్యం? మనం కంటితో వాటిని చూచి హృదయంలో నింపుకుంటున్నాం అనమాట. అదేవిధంగా దైవము కూడా నీవు ఇచ్చిన పదార్థాన్ని నోటితో స్వీకరించిన అవసరం లేదు. కేజీ పెట్టి అయ్యో అరకేజీ, ఒకవేళ ఆయన నిజంగా కేజీ ప్రసాదం పెట్టినప్పుడు అరకేజీ తింటారనుకోండి, ఇక రేపటి నుంచి ఎవరు పెట్టరు కూడా. కానీ ఆయన ఎలా తృప్తి చెందుతారు? మరి దానిని చూపులతోనే చూసి దాంట్లో ఉండేటువంటి ఆ మాధుర్యాన్ని
స్వీకరిస్తారన్నమాట. అంతేగాని ఆహారాన్ని ప్రత్యక్షంగా స్వీకరించకపోవచ్చు, స్వీకరించరు, కానీ ఈ విధంగా వారు ఆహారాన్ని స్వీకరిస్తారు. కాబట్టి ఆ భావనతో ఆయన స్వీకరించారు అనేటువంటి భక్తులు ఎవరైతే దేవుడికి పెడతారో వారు కూడా దాని తర్వాత స్వీకరిస్తారు. కానీ మనం స్వీకరించే విధానం వేరు. ఎందుకంటే మనం ఏదైనా లోపలికి పోతేనే స్వీకరించినట్టు లెక్క కదండి. మామూలుగా మనకి ముక్కులతో పీల్చుకోలేము కదా ఆహారాన్ని. ఇది ఆయన ఇచ్చినటువంటి సమాధానం అనమాట. నాకు ఆ రోజు బాగా నచ్చింది అది. కానీ అయినా కూడా ఏదో సందేహం ఉంది. కానీ ఇప్పుడు ఈ సృష్టి క్రమంలో ఈ శ్లోకం చదివిన తర్వాత ఈ రెండిటికి కోరిలేట్ చేస్తే బాగానే ఉంది అనిపించింది ఆ ఎక్స్ప్లెనేషన్. అంటే ఎవరైనా సర్వసాధారణం, అది ఏమైనా దేవుడు తింటారు, మన ఇంట్లో వాళ్ళే చెప్తుంటారు పిల్లలు, ఆయన కోసం మీరు చక్కగా వండుకొని తింటున్నారు, అందుకే మీకు షుగర్లు వస్తున్నాయి, దేవుడికి ఏం రాదు. ఆ విధంగా ఇక్కడ ఏమి చెప్పబడింది? తమప్యసాదకం మత్వా ధ్యాయతో అన్యత్తతో అభవత్ ఊర్ధ్వశ్రోత సుటీయస్తు అని చెప్పబడింది. ఊర్ధ్వశ్రోత అంటే ఇది అర్థం అనమాట. అంటే ఏమిటి? చూచుటతోనే తృప్తిని పొందుతారు అనమాట. దర్శించుట చూచుటతోనే. కాబట్టి వారు స్వీకరించవలసిన అవసరం లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్పబడింది మరి. కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా సాత్వికులు. ఊర్ధ్వస్త్రోత తృతీయత్తు సాత్వికో ఊర్ధం అవర్తత, సాత్వికో ఊర్ధం అవర్తత అని. కాబట్టి ఆ సృష్టి ఊర్ధ్వగమనం కలదయింది అంటే ఇది సాత్విక గుణం అధికముగా కలది. ఆ తరువాత మరి వారే దేవతలు అన్నారు. ఆ తరువాత మరి ఆయన దానితో తృప్తి చెందారా ఈ సృష్టితో? అంతే లేదు, ఇంకా కూడా ఆయనలో ఏదో ఒక తపన, ఇది సరిపోలేదనమాట. సరే ఏమి చేశారు మరి ఆయన? ఇది బహుళ బహిరంతస్త్వనావృతా ప్రకాశ బహిరంత ఊర్ధ్వస్రోతోద్భవాత్మృతా. సరే ఇటువంటి సృష్టి చేసినటువంటి బ్రహ్మచేత సృష్టి చేయబడినటువంటి అవి ఎలా ఉన్నాయి మరి? సరే ఆహారాన్ని అయితే ఇలా స్వీకరిస్తారు, మరి అలా ఎలా ఉన్నాయి, ఎలా ప్రవర్తిస్తాయి? ఎందుకంటే పశు ప్రవర్తన ఏమిటి అనేది ముందు చదువుకున్నాం మనం, పశువులు ఎలా ప్రవర్తిస్తాయి. మరి వీరు ఎలా ప్రవర్తిస్తారు? తే సుఖ ప్రీతి బహుళ. సుఖ ప్రీతి బహుళ. బహుళ అంటే మనం సాధారణంగా ఉపయోగించేటువంటి బహుళం అంటే సుఖ ప్రీతి బహుళ. తే తే అంటే అవి అనమాట. ఏవి? ఈ ముందు చెప్పబడినటువంటి ఊర్ధ్వ శ్రోతలు అనమాట. దానినే చెప్తాడు ఏమని? తే ఇతి అంటే సుఖం అనగా విషయములతో ఇంద్రియములు కలయికను పొందుట కారణంగా పుట్టినటువంటిది సుఖం అంటే. దానిలో ప్రీతి అంటే దాని వలన ఏర్పడినటువంటిది హర్షము. అటువంటిది సప్త గుణము ఎక్కువగా ఉన్నందువలన ఇటువంటి సుఖం, ప్రీతి అన్నది ఎవరికి సమృద్ధిగా కలవో వారు సుఖ ప్రీతి బహుళ. ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ప్రీతి ఎక్కువగా ఉన్నది అంటే మనం ఆ విషయంలో ప్రీతి ఉన్నది, కానీ సంతృప్తి కూడా ఉన్నది, అందువల్ల సంతోషం ఎక్కువ అవుతుంది. అంతేకాదు మనకి సంతోషం ఎప్పుడు ఎక్కువ అవుతుందండి? ఏ విషయంలోనైనా కూడా మనకి సంతోషం అనేది ఎప్పుడు ఎక్కువ అవుతుంది? ఇంకా ఎప్పుడు ఆ తారస్థాయికి చెందుతుంది సంతోషం అంటే ఆ ప్రీతికరమైనటువంటి విషయం విన్నప్పుడు కానీ, లేదు ప్రీతికరమైనటువంటి ఆహారాన్ని, అంటే మన ఇంద్రియాలన్నిటినీ కూడా సంతృప్తి పరిచినప్పుడు అనుకుందాం. ఉదాహరణకి తృప్తిని పొందుతాం. ఆ తరువాత దాని గురించి మనం ఆలోచించం, అదే సాత్విక గుణం. కానీ మనుషుల్లో అలా ఉండవండి. మనుషుల్లో ఎప్పుడైతే ప్రీతి అధికమవుతుందో, ఎప్పుడైతే తృప్తి చెందుతామో, తృప్తి చెందము, ఎప్పుడైతే దానిలో ఆనందాన్ని పొందుతామో, ఆ ఆనందము ప్రీతికి సరిపోదు. ఇంకా ఏదో కావాలని తపన ఏర్పడుతున్నాం. మంచి మామిడి పని తిన్నాం అనుకోండి, షుగర్ అనేది మర్చిపోతాము. ఆ తరువాత బాగుందని ఇంకా తింటూ ఉంటాం. అలాగే అన్ని విషయాల్లో ఇంద్రియాలు తృప్తి పరిచేది ఉండదండి. అది మన భగవద్గీతలో అది అగ్నిలో పోసినటువంటి ఆజ్యం లాగా మండుతూనే ఉంటుంది అనమాట. ఇంకా ఇంకా కోరుకుంటుంది అగ్ని. ఆ విధంగా ఆజ్యం పోస్తూనే ఉండాలి. దానిని తృప్తిపరచగలగాలి మనం. ఆ ఆజ్యాన్ని తృప్తిపరితే అదే మనకి గొప్ప సాధన అన్నమాట. ఆ విధముగా ఇక్కడ ఎవరికి సమృద్ధిగా కలవో వారు సుఖప్రీతి అంటే ఈ ఊర్ధ్వ శ్రోతస్కులు సుఖము మరియు ప్రీతి అను ఎక్కువగా కలవారు బయటి విషయాల గురించి కానీ తమ మనసులోని భావాల గురించి కానీ మరుగులేని వారు. మరుగులేని అటువంటి మరుగు లేనివారు అట్లే బహిస్సులోను అంతస్తు బయట లోపల కూడా
మంచి జ్ఞానము కలిగి ఉన్నటువంటి వారు అని చెప్పబడుతున్నారు. కాబట్టి ఇందలి జీవులు సుఖము ప్రీతి ఎక్కువగా కలవారు, బయట లోపల విజ్ఞానానికి అడ్డంకి లేనివారు, బహిరంత ప్రకాశకులు, ఈ ఊర్ధ్వ స్రోతస్సు నుండి పుట్టినవారు జ్ఞానవంతులు. ఊర్ధ్వ స్రోతస్సు నుండి పుట్టినటువంటి వారు జ్ఞానవంతుతే సుఖప్రీతి బహుళ బహిరంతస్వనా అనావృత బహిరంత స్తు అనావృతా ప్రకాశ బహిరంతశ్చ ఊర్ధ్వస్రోతోద్భవా స్మృత. కాబట్టి వీరందరూ ఈ విధంగా జ్ఞానవంతులుగా ఉండేటువంటి వారు అన్నమాట. సరే, ఆ తరువాత ఈ తృతీయ సర్గ సంతోషంతో కూడుకున్న ఆత్మ కలిగినట్టుది, అది దేవ సర్గగా వ్యవహరించబడింది. కాబట్టి తుష్ణాత్ ఆత్మన తృతీయస్తు తుష్ణాత్ కాదు, తుష్టాత్మాన తృతీయస్తు దేవ సర్గస్తు సస్మృత. స అంటే అని అర్థం అనమాట. సస్మృత అంటే ఏమిటి? వ్యవహరించబడేది. ఈ తృతీయ వర్గ ఆ విధముగా తస్మిన్ సర్గే అభవత్ ప్రీతిర్ నిష్పన్నే బ్రహ్మణ తదా. అప్పుడు ఈ సృష్టి పట్ల బ్రహ్మకు సంప్రీతి కలిగింది. తస్మిన్ సర్గే, తస్మిన్ అంటే అటువంటి, సర్గే అంటే సర్గలో అంటే సృష్టిలో, అభవత్ ప్రీతి నిష్పన్నే బ్రహ్మణ తథా. తథా కాదండి, తదా. కాబట్టి ఈ సృష్టి పట్ల బ్రహ్మకు సంప్రీతి కలిగింది. సంతృష్టి కలిగినప్పటికీ ముఖ్య సర్గమున్నగు సృష్టిలో కలిగిన ప్రాణులన్నీ పురుషార్థ సాధకాలు కావన్నట్లు తెలుసుకొని తతో అన్యం సతదా దధ్యే సాధకం సర్గముత్తమం అసాధకాంతు తాన్ జ్ఞాత్వా ముఖ్య సర్గాది సంభవాన్. అంటే ఏమిటి? ఇంకా అసలైనటువంటి ప్రాణం సృష్టించలేదు కాబట్టి ఈయన ఇక్కడితో నిలిచిపోలేదన్నమాట. ఆయన ఈ సృష్టిని కూడా పురుషార్థ సాధకాలు కావన్నట్లుగా తెలుసు మిక్కిలి ఉన్నతమైనా కూడా అది ప్రజా సృష్టికి ఉపకరించేది కాదని భావించి అసాధకాన్స్తు తాన్ జ్ఞాత్వ. అసాధకాన్ అంటే ఏమిటి? ఇక్కడ సాధకములు అంటే సాధించగలిగేవండి, అసాధకాన్ అంటే ఏమిటి? సాధించలేనటువంటివి అని అనమాట. కాబట్టి అటువంటి సాధించలేనటువంటివిగా ఈ దేవసర్గము కంటే కూడా ఉత్తమమైనది ఏమిటది? ధర్మార్థ కామ మోక్షములనే 4 పురుషార్థములు సంపాదించడానికి ప్రయత్నం చేసే వారి గురించి ధ్యానం అంటే ఆలోచన. అన్యం సతదా దధ్యే సాధకం సర్గం ఉత్తమం అసాధకాంతు తాన్ జ్ఞాత్వా ముఖ్య సర్గాది సంభవాన్. కాబట్టి దీనితో నిలిచిపోలేదు ఆయన, ఇంకా కూడా ఏదో తపన అన్నమాట. మీరు చూస్తుంటారు మామూలుగా మిసైల్స్ అంటే అవన్నీ ప్రాణం లేనటువంటివి అనుకోండి, మనం వాటిని మన అధీనంలో ఉంచుకొని వాటిని ఉపయోగించేవి అనమాట. ఒక మిసైల్ అని ఉంటుంది, అంటే ఒక రేంజ్ ఏదో 200 కిలోమీటర్లు పోతుంది. అది అంటే 200 వంటి టార్గెట్ని దీన్ని సరిగ్గా తగులుతున్నాడు పోయి, కానీ దానితో మనం తృప్తి చెందలేము. ఎందుకంటే 200 కిలోమీటర్లు అంటే మనకి కావాల్సిన దేశం యొక్క దూరము మన దగ్గర నుంచి ఇంకా ఎక్కువ ఉంది అనుకోండి, వెంటనే ఏం చేస్తాం మనం? ఇంకొక 400 కిలోమీటర్ల రేంజ్ ఉండేటువంటి వాడిని కనిపెడతాం అనమాట, మిసైల్స్ని. ఆ విధంగా పోతూ 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 చివరికి ప్రపంచంలో ఏ మూల ఉన్నటువంటి దేశాన్నైనా కూడా నాశనం చేయగలిగే శక్తి ఏర్పడేలాగా ప్రయత్నిస్తాం. అదేవిధంగా బ్రహ్మ కూడా ఈ పంచం అంటే ఏమిటి? ధర్మ అర్థ కామ మోక్షములు అనేటువంటి 4 ధర్మార్థ కామ మోక్షములు అనేటువంటి 4 పురుషార్థాలు కూడా సంపాదించడానికి ప్రయత్నం చేసే వాని గురించి ఆలోచించాడు, ధ్యానించాడు అనమాట. కానీ వీటిలో ఈ దేవతలకు అటువంటిది లేదు. అంతేకాదు, వీరు ప్రజా సృష్టి చేయలేటువంటి వారు, అంటే ఈ ఊర్ధ్వ స్రోతస్సును పుట్టినటువంటి వారు జ్ఞానవంతులే అన్ని విధాలా, కానీ ప్రజా సృష్టికి బ్రహ్మ ఏం చేశాడు? తత్సాధకమైనటువంటి మరో ఉత్తమ సృష్టిని గురించి ధ్యానించాడు. అసాధకాంత తాన్ జ్ఞాత్వా ముఖ్య సర్గాది సంభవాన్ తతో అన్యం సతదా దధ్యే సాధకం సర్గముత్తమం. చూడండి, అంటే ఈ శ్లోకంలో మీకు 4వ పాదం అంటే 2వ పాదము కారణం చెప్తున్నాను అనమాట. మొదటి పాదంలో ఏమిటి అనేది విషయం ఏమిటి చెప్తాను, అంటే తతో అన్యం సతదా దధ్యే సాధకం సర్గముత్తమం. అంటే ఇంకో సృష్టి తయారు చేయాలనేటువంటి కోరిక
ఆయనకి కాంతో తాను జ్ఞాత్వ అనే చెప్పండి. ఆ తర్వాత ఈ విధంగా సత్య సంకల్పుడైనటువంటి బ్రహ్మ అలా ధ్యానిస్తూ ఉండగా తదా అభిధ్యాయ తస్య తథా అభిధ్యాయత తస్య సత్య అభిధ్యాయిన తతః ప్రాదుర్బభూవ చ అవ్యక్తాద్ అర్వాక్ శ్రోతస్తు సాధకం. అర్వాక్ శ్రోతస్తు అని చెప్పండి. అర్వాక్ శ్రోతస్సు అనేటువంటి సృష్టి సత్య సంకల్పమైనటువంటి బ్రహ్మ అలా ధ్యానిస్తూ ఉండగా తదా అభిధ్యాయత. అవిధ్యాయత అంటే ఏమిటి? ధ్యానిస్తూ ఉండగా ఎవరు? ఆ సత్య సంకల్పమైనటువంటి బ్రహ్మ అలా ధ్యానిస్తూ ఉండగా సత్య అభిధ్యాయిన తతః ప్రాదుర్బభూవచ అవ్యక్త. ప్రాదుర్భవ అంటే ఏమిటి? సృష్టి చేయబడినది, ఉద్భవించినది అని అర్థం అన్నమాట. ఏమిటి? అవ్యక్తం నుంచి ఉద్భవించదు. ఏమిటది? అర్వా శ్రోతస్ అనేటువంటి సృష్టి. అర్వాక్ శ్రోతస్ అనే సృష్టి ఏర్పడింది. ఇక్కడ అవ్యాక్ శ్రోతస్ అనేది ఏమిటంటే మనం చెప్పుకుందాం మళ్ళా. తథేతి అంటే సత్య అవిధ్యాయి అనగా సత్య సంకల్పమైనటువంటి ఆయన యొక్క సంకల్పము తలంపు నిజమై తీరుతుంది, వ్యర్థము కాదు. కాబట్టి ఆయన సత్య సంకల్పుడు అనబడుతున్నాడు. సత్య సంకల్పుడు అంటే ఏమిటి? సత్య అవిధ్యాయన. సత్య సంకల్పుడు అంటే సంకల్పించిన దానిని ఖచ్చితంగా నెరవేర్చగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వాడు అన్నమాట. అలా అనుకోవచ్చు. లేదు, మనం కూడా ఎన్నో సంకల్పాలు అనుకుంటాం, ధ్యానిస్తాం. మనం కూడా ఎంతో అనుకుంటాం. కళ్ళు మూసుకొని నేను ఐఏఎస్ అయిపోవాలి, నేను ఐపీఎస్ అయిపోవాలి, డాక్టర్ని అయిపోవాలి, ఇంజనీర్ని అయిపోవాలి, చాలా బాగా సమృద్ధిగా చేతి నిండా డబ్బు సంపాదించాలి, ఇలా ఎన్నో సంకల్పాలు ఉంటాయి మనకి. కానీ చాలా సంకల్పాలు కొంత దూరం పోయిన తర్వాత ఇది మన చేతి మనం సాధించగలిగే కాదని వెనక్కి వచ్చేస్తుంది. అలా కాదన్నమాట. అందుకే చెప్పారు మనుషుల్లో కూడా 3 రకాలు ఉంటాయని చెప్పి. అసలు సంకల్పమే చేయరనమాట. అంటే ఏమిటి? మన వల్ల ఎక్కడ అవుతుందిలే, అదంతా మనకి ఎక్కడ అవుతుందిలే, చాలా దూరంలే, మనకి మన కుటుంబాల్లోనే ఎవరు లేరు డాక్టర్లు, మనం ఏం అవుతాంలే, మన దాంట్లో ఐఐటి కొట్టిన వాడు ఎవడూ లేడు, మనకేం వస్తుందిలే, ఇలాగ ముందే మనం నీరసించిపోతుంటాం అనమాట. అంటే ఇటువంటి వారు కొంతమంది ఉంటారు. కొంతమంది ఎటువంటి ఆలోచన లేకుండా దూకేస్తారు. అంటే మన శక్తి సామర్థ్యాలను బేరీజు వేసుకోకుండా, అంటే లెక్కలోకి తీసుకోకుండా మనం స్వాభావికంగా కూడా కొంతమంది కష్టపడే తత్వం ఉండదండి. కొంతమంది కష్టపడరు కానీ అత్యంత మేధావులు, అంటే ఒక్కసారి జరిగితే ఏకసంతాగ్రాహి అంట, అటువంటి వారు ఉంటారు. వారికి ఏదైనా సాధించగలిగే శక్తి ఉంటుంది. ఇక్కడ అటువంటివి ఏమీ లేకుండా తాను అంత కష్టపడేటువంటి తత్వం లేకపోయినా ఏదో ఒక ప్రయత్నం చేద్దాంలే, ఏమవుతుందో, వస్తే వస్తుంది, లేకుంటే లేదు. ఇది ఒక వర్గం అనమాట. అంటే ఇది మధ్యమైనటువంటి వర్గం, అది నీచమైనటువంటి వర్గం. అది అంటే ఏమిటి? అసలు ప్రయత్నం నీచమై, ఇది మధ్యం అనమాట. ఇంకోటి ఉత్తమ వర్గం ఒకటి ఉంటుంది. ఉత్తమ వర్గం అంటే ఏమిటి? ఒక ప్రయత్నం, ఒక సంకల్పం తీసుకున్నాం, ఈరోజు ఇది సాధించాలి అనేటువంటి సంకల్పంతో మనం ముందుకు పోదాం. దానికి తగినట్లుగా కావలసినట్టు ఉపకరణాలు ఏమిటి, వాటికి సంబంధించినవి, ఎవరి దగ్గర పోవాలి, ఎవరు ఏమి చెయ్యాలి, మనం ఎక్కడ మనకి మంచి తర్ఫీదు ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు అనేటివన్నీ చూసుకొని దానికి అనుగుణంగా ప్రవర్తించేటువంటి గుణము. ఏదైనా మధ్యలో ఒకవేళ అడ్డంకి వచ్చింది అనుకోండి, ఉదాహరణకి, ముందుకు పోయేటువంటి దృఢ సంకల్పంతో ముందుకు పోయేటువంటి వారు ఉంటారు. అటువంటి వారే ఉత్తమం. ఇక్కడ బ్రహ్మని గురించి సత్య అభిధ్యాయిన తత అన్నారు. అంటే సత్య అభిధ్యాయి అంటే ఏమిటి? సత్య సంకల్పుడు అనగా ఆయన యొక్క సంకల్పము, తలంపు నిజమై తీరుతుంది అనమాట, వ్యర్థము కాదు. కాబట్టే సత్య సంకల్పుడు అనబడుతున్నాడు. లేదా భగవంతుడి గురించి ధ్యానం చేసేవాడు, చేస్తున్నవాడు అని చెప్పవచ్చు అనమాట. దానినే శీలం అంటే స్వభావంగా కలవాడు. సత్య అభిధ్య ఏం చేశాడు ఆయన? ఈ విధంగా ముఖ్యాది సర్గలతో సమానమైనటువంటిది, వాటిలోనూ అనున్యూతం అంటే ఏమిటి? కొనసాగిది అయి ఉన్నందువలన ఎడతగకుండా కొనసాగుతుంది కనుక ఆ విషయాన్ని వాయువు చెప్తారు. ఇక్కడ ఈ విధంగా అవ్యక్తము దానిని అని చెప్పండి. అంటే ఏమిటి అవ్యక్తము దాని అంటే? తన వంశంలో ఉంచుకున్నందువలన దానికంటే వేరైన గుణమును, అంటే జడము అవ్యక్తము బ్రహ్మచేతనుడు కలవాడవై వలన
సాపేక్షమైనందువలన, అంటే అపేక్ష అనగా అవసరమని చెప్పుకోవాలి. బ్రహ్మకు సృష్టి చేయాలంటే అట్లే అవ్యక్తముకు ప్రకృతి తనంతట తానుగా ఏదో ఒక రూపాన్ని పొందలేదు. కానీ జడత్వం అయినందువలన ఇద్దరికి కూడా పరస్పరం అపేక్ష అంటే అవసరం ఉన్నది. ఇటువంటి అపేక్షను కలిగి ఉండటమే సాపేక్షం. కాబట్టి ఈ స్వభావాన్ని బట్టి కూడా సృష్టి చేయడం చేతనైన బ్రహ్మకు స్వభావం అన్నమాట. కాబట్టి చైతన్యం గలవాని చేతిలో కొత్త కొత్త రూపాలను ధరించడం ప్రకృతికి స్వభావము కనుక. ఇది అంటే కొంచెం వివరణ చెప్పాలి. వాని చేతిలో కొత్త కొత్త రూపాలను ధరించడం ప్రకృతికి స్వభావం కనుక. అంటే ఏమిటంటే, మళ్ళా ఒక ఉదాహరణ చెప్పుకుందాం. లౌకిక ఉదాహరణ అంటే మన చుట్టూ జరిగేటువంటి విషయం. ఒక చిన్న పాప ఉంటుంది అనుకోండి. ఆమెకి ఒక పాపకి ఒక 5 కలర్ పెన్సిల్ ఇస్తారు మీరు, రంగు పెన్సిల్స్ అన్నమాట. ఒక పేపర్ ఇస్తారు. ఆమె ఏం చేస్తుంది, మంచి చైతన్యం తక్కువగా ఉన్నటువంటి పాప అయితే ఆ ఉన్నటువంటి ఆ 4 గీతల బొమ్మలు గీసి వదిలేస్తుంది అన్నమాట. ఏదో చూపెట్టి సంతోషిస్తాం. మనం కూడా దాన్ని కరెక్ట్ చేసే ఓపిక ఉండదు కాబట్టి శభాషుని భుజం తట్టి పంపించేస్తాం. ఇంకొక పాప ఉంటుంది. ఈ 4 దీనిలోని రంగులలోనే అనేకమైనటువంటి రంగులను కలిగి వచ్చే విధంగా కాంబినేషన్ అనమాట. కలిపి ఇంకా ఒక చైతన్యం ఎక్కువ అనమాట. ఇంకొక విధంగా తయారు చేస్తుంది. అది ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఒక్కొక్కరి యొక్క బుద్ధి బట్టి, జ్ఞానమును బట్టి, లేదు వారిలో ఉండే చైతన్యాన్ని బట్టి ఆ యొక్క ఆకృతులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ విధంగా బ్రహ్మ కూడా చైతన్యం గలవాని చేతిలో కొత్త కొత్త రూపాలను ధరించడం ఏమిటది? ప్రకృతికి స్వభావం అన్నమాట. ప్రకృతికి స్వభావం ఏంటిది? స్వభావం ప్రకృతికి ఎవరి చేతిలో అది కొత్త కొత్త రూపాలు ధరించడం స్వభావం అవుతుంది అంటే చైతన్యం గలవాని చేతిలో. ఇప్పుడు చెప్పుకున్న ఉదాహరణ లాగా అనమాట. అదే మన చేతికి ఇచ్చారనుకోండి, అంతా అయిపోయినా మనం ముసలిలో అయిపోయాం కాబట్టి మనం ఏదో 4 గీతలు గీసి ఇది వరా ఇదే గాంధీ తాత ఇదే నెహ్రూ అని చెప్పి వాళ్ళకి ఇచ్చి పంపించేస్తాం. కానీ ఈరోజు పిల్లలు పొందేవారు కాదండి. మన చిన్నతనంలో మనం ఏదో మన తాతగారి దగ్గర పోతే పెన్సిల్ పెట్టుకొని బలపం పెట్టుకొని ఏదో 4 గీతలు గీస్తే మనం సంతోషపడేవాళ్ళం, ఆయన సంతోషపడే. ఇప్పుడు ఏమీ లేదు. ఆ టీవీ ఆన్ చేశారంటే దాంట్లో బొమ్మలు గీయడం ఎలా అన్ని చూపెడుతున్నారు. అది మనం చూస్తే పెద్దవాళ్ళకు కూడా ఆశ కలుగుతుంది, నిజంగా డ్రాయింగ్ నేర్చుకోవాలనేటువంటి ఆశ కలుగుతుంది. అటువంటి చైతన్యం కలుగుతుంది అనమాట. కాబట్టి ఆ విధంగా ఆయన ధ్యానం చేస్తూ ఉన్న సత్య సంకల్పుడు బ్రహ్మ నుండి అవ్యక్తము యొక్క సహకారం నుండి ధర్మార్థ కామ మోక్షములకు సాధకమైనటువంటి అర్వాక్ స్రోతస్ పుట్టుకొచ్చింది అనమాట. ఇక్కడ అర్వాక్ అంటే ఏమిటి? కింద నుండునది అంటే ముఖము యొక్క క్రింది భాగములో ఉండేటువంటి అవయము, అంగము ఏమిటది? నోరు అన్నమాట. కాబట్టి ఇక్కడ అర్వాక్ స్రోతస్ అంటే ఏమిటి? నోటి ద్వారా, దాని ద్వారా ఆహారాన్ని స్వీకరించేది కనుక అర్వాక్ స్రోతస్ అయిందన్నమాట. ఈ వర్గము వారెవరు? మానవులు. కాబట్టి ఈ సాధకమైనటువంటి అర్వాక్ స్రోతస్ అనేటువంటి సృష్టి ఉద్భవించిందన్నమాట. ఇది మనుషుల యొక్క సృష్టి అని చెప్పవచ్చు. ఇక్కడ ఆహారాన్ని ఎలా స్వీకరిస్తారు? యస్మాత్ అర్వాక్ ప్రవర్తంతే తతో అర్వాక్ స్రోతసస్తు తే తేజ ప్రకాశ బహుళ తమోద్రిక్త రజో అధికా. కాబట్టి యస్మాత్ అర్వాక్